బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా ఉన్న గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచింది. 1 సంవత్సరం పాటు ఈ నిర్ణయం అమలులో ఉండనుంది. దీనికి సంబంధించిన జీవోని రిలీజ్ చేశారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావటం వల్ల వయో పరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం. దాదాపు 10 ఏళ్ల పాటు అనేక శాఖల్లో సరైన స్థాయిలో నియామకాలు జరగకపోవడంతో అప్పట్లో ప్రభుత్వం వయో పరిమితిని సడలించింది. ఆ ఉత్తర్వుల గడువు ఇటీవల ముగియటంతో మరోసారి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్ష నిర్వహించి తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. లైవ్ లో రాణా. లక్ష్మి, తెలంగాణ నిరుద్యోగులకి ఇదొక వరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో అనేక మార్లు కూడా కొంతమంది నిరుద్యోగులకు సంబంధించిన సంఘం కానీ అలాగే ఇటు ఎడ్యుకేషన్ సంబంధించిన వారు కూడా చాలామంది అనేక నివేదికలు కూడా సమర్పించారు. దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు. సో అవన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్లన్నీ కూడా పూర్తి చేయాలి కాబట్టి, ఫిల్అప్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు కూడా 34 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరూ కూడా చాలా వరకు అనేక పోటీ పరీక్షల్లో కూడా పోటీ పడ్డారు. కొంతమంది వయో పరిమితి వల్ల కూడా ఆ పోటీ పరీక్షలు రాయలేకపోయారు, కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయలేనటువంటి సిచ్యువేషను. సో ఆ విజ్ఞాపనలని కూడా అనుకున్న తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు కూడా వయో పరిమితిని పెంచుతూ కూడా ఒక జీవోని రిలీజ్ చేస్తారు. ఇది ఒక 1 ఇయర్ పాటు ఉంటుంది. దాంతోపాటు కొంత కేవలం యూనిఫామ్ లేనటువంటి డిపార్ట్మెంట్స్ మాత్రమే ఇది వర్తిస్తున్నట్టుగా ఆ జీవోలో చాలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 1996 ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క జీవోని వారు రిలీజ్ చేస్తారు. అడిషనల్గా 10 సంవత్సరాల పాటు ఉండబోతున్నట్టుగా దీంట్లో చాలా క్లియర్గా వారు రాసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఇది అప్లికేబుల్ కాదో ఒకసారి నేను చెప్తాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క జీవో అప్లికేబుల్ కాదు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ కాబట్టి. దాంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లికేబుల్ కాదు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్లికేబుల్ కాదు, అలాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి కాదు, ఫారెస్ట్ అనే డిపార్ట్మెంట్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫిజికల్ టెస్టులతో కూడా పాస్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అప్లికేబుల్ కాదు. మిగతా అన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కు వీళ్ళందరూ కూడా అర్హులు అవుతారు. దీనివల్ల కూడా చాలామందికి అంటే దాదాపు కొన్ని లక్షల మంది పోటీ పరీక్షల్లో వారు రాయడానికి, వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లు కాబట్టి నిజంగానే తెలంగాణ నిరుద్యోగులకి ఇది ఒక వరప్రదాయమైన భావించవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనం చూసాం, ఇటు అశోక్ నగర్లో ఉన్నటువంటి సిటీ లైబ్రరీలో కూడా చాలా వరకు కూడా ఉద్యమాలు చేశారు. ఎందుకంటే వయో పరిమితి పెంచాలి, ఎందుకంటే 34 సంవత్సరాల వరకు అనేక పోటీ పరీక్షలు రాస్తారు, కానీ తర్వాత జాబ్ రాని వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం ఆలోచించేందుకు ప్రభుత్వానికి పెట్టారు. గత ప్రభుత్వానికి కూడా అనేక రకాలైనటువంటి వినతులు ఇచ్చినప్పుడు కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం అనేక రకాలైనటువంటి స్వీకరణలు తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి అంటే దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ అన్ని రకాల సమీక్షలు చేసిన తర్వాత నిన్న అఫీషియల్గా ఈ యొక్క గెజెట్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ రానా.